మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూలై 21 నుంచి 31 తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, పరిహారాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఎలా ఉండబోతుంది 21 నుంచి 31 తారీఖు వరకు వీళ్ళకి? 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చూసుకున్నట్లయితేనమ్మా, ప్రధానంగా అదృష్టవంతులని చెప్పవచ్చు. అవునా గురుగారు? ఎందుకు అనంటే దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండేటువంటి జాతకం వృశ్చిక రాశి వారికి. ఈ నెల నా గురుగారు ఈ యొక్క సంబంధించినటువంటి వృశ్చిక రాశి వారికి కారణం ఏంటంటే దైవకారక గ్రహం యొక్క సంపూర్ణ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను చక్కగా సజావుగా సాగుతాయి. వేరే ఇతర గ్రహ దోషాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ గురుగ్రహ ప్రభావం చేత వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొంతమందికి అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి, కొంతమందికి పనులు సాగవు. కారణం ఏంటి అనంటే వారి వారి వ్యక్తిగత జాతకాల్లో గురువు అనుకూలంగా లేకపోవడము. పైపెచ్చు ఇప్పుడు ఎలాగో 27వ తారీఖు రోజున శని వక్రీకరించినటువంటి స్థితి కాబట్టి ఏమవుతుంది, అర్ధాష్టమ శని ప్రభావ ఫలితాలు కూడా ఇస్తాడు. అంటే ఒక ఝలక్ అనేటువంటిది ఉంటుంది. చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఆందోళనకరమైనటువంటి జీవితం, కొంత ఉద్యోగ మార్పులు కానీ ఏవైనా జీవితంలో చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. కాబట్టి రెడీగా ఉండాలి, మనస్సు సిద్ధంగా పెట్టుకోవాలి, ఏది వచ్చినా ధైర్యంగా నిలబడగలిగే తత్వం పెట్టుకోవాలి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే అలా ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తిని విజయం వరిస్తుంది. ఆ విజయము అదృష్ట రూపంలో గురువు అందిస్తాడు. అందుకనే అదృష్టవంతులు అన్నాను. నిలబడగలిగే మనిషి ఉన్నవాడే, తుదకంటూ పోరాడగలిగిన వాడికే విజయం సంప్రాప్తమవుతుంది. కాబట్టి సమస్యలు వచ్చాయని చెప్పి భయపడకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వృశ్చిక రాశి వారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి వృశ్చిక రాశి వారికి స్త్రీలతో వాగ్వివాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. చేసే ప్రయత్నాలు ఎవరైనా కానీ, ఏ సభ్యులైనా కానీ స్త్రీలతో అతిగా మాట్లాడడము, వాగ్వివాదాలు పెట్టుకోవడం అనేటువంటివి ఈ వృశ్చిక రాశి వారు కొంతకాలం ఆపు చేసుకోవాలి. అంటే అందరూ చేస్తారని కదా, కొంతమంది మాటల్లో చిన్న చూపు స్త్రీలని చూస్తారు. అది చాలా ప్రమాదం. అది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ఫైనాన్స్ మరియు స్టాక్స్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆ విధంగా ఆదాయం సమకూరుతుంది. దీనికి తగ్గట్టుగానే మిగతా గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల ఖర్చులు ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఖర్చులున్నా ఆదాయాన్ని సంపాదించి పెట్టేటువంటిది రాని బాకీలు, ఇచ్చిన సొమ్ము రెండింతలు అవ్వడము, ఇలాంటివి గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. బుధగ్రహ ప్రభావం వలన తప్పకుండా మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అనుకున్నటువంటి కళాశాలలో విదేశీయానము, విదేశీ విద్యకి అనుకూలంగా ఉండడం, కాబట్టి తప్పకుండా మంచి కాలేజీలో సీట్ అనేటువంటిది లభిస్తుంది. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడైనా కానీ ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం. ఇలాగే గిరిగీసుకొని ఇలాంటి లక్షణాలే కావాల్సినటువంటి భాగస్వామి లభించాలంటే ఎక్కడా సాధ్యపడదు. భగవంతుడికే కాలేదు, మనం ఎంత. కాబట్టి ఎక్కడో చోట ఉన్న దాంట్లో కాంప్రమైజ్ అయ్యేటుంటే తప్పకుండా మంచి వివాహ సంబంధాలు కుదిరి తీరుతాయి. అయితే కుజగ్రహ ప్రభావం వీరికి అధికంగా ఉండడం వల్ల ఏంటనంటే స్పీడ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ స్పీడ్ డెసిషన్స్ తీసుకునే క్రమంలో శని ప్రభావము చేత అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి. అంటే ఇంతకుముందు స్పీడ్ డెసిషన్స్ తీసుకున్నారు అని చెప్పాము, తీసుకున్న డెసిషన్స్ వల్ల లాభాన్ని పొందారు. కానీ 27వ తారీఖు నుంచి శని వక్రీకరిస్తున్నాడు కదా, ఆ స్పీడ్ డెసిషన్స్ మళ్ళీ నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరం. ఎందుకు? ప్రయత్న స్థానం మీద శని వీక్షణ ఉంటుంది అప్పుడు. కాబట్టి ఈ రకంగా ఈ సంబంధించిన ప్రయత్న స్థాన ప్రభావాన్ని చూపుతాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇది చెప్పుకోదగినటువంటి అంశం అమ్మ. ఇక చూసుకున్నట్లయితే ఏతావత సంబంధించి సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి చక్కటి సత్సంతానము లభించే అవకాశము చక్కగా ఉంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కానీ వ్యాపారస్తులు మాత్రం ఆచితూచి స్పందించి నిర్ణయాలు తీసుకోండి. తొందరగా పెట్టుబడులు పెట్టి
ఇబ్బందులు పడొద్దు. ఎందుకంటే శని ప్రభావం కొంత, జాతకరీత్యా కుజగ్రహ ప్రభావం కొంత, శుక్రగ్రహ ప్రభావం కొంత ఉండడం వల్ల ఇలా సంబంధించినటువంటి ధనపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. కాబట్టి ఎప్పుడు కూడా లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచరం అవుతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ దైవానుగ్రహం పొందితేనే మంచి జరుగుతుంది వీళ్ళ జీవితంలో అని చెప్పవచ్చు. గురువు గారు, మరి 21 నుంచి 31 తారీఖు వరకు ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది గురువు గారు? ఇప్పుడు ప్రతి మనిషికి కూడాను చేస్తున్నటువంటి వృత్తిలో డెవలప్మెంట్ ఉండాలని, అలాగే వ్యాపారం బాగా జరిగి అప్పులు తీరాలని, అలాగే ఉద్యోగంలో కూడా మంచి స్థితి రావాలి, సొంత ఇంటి కల నెరవేరాలి, ఆర్థిక బాధలు తొలగిపోయి సంతోషంగా జీవించాలి. ఇలా వీటితో పాటుగా జాతకరీత్యా వివాహం, విద్య, దాంపత్యం, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి. ఇప్పుడు శని మారాడు అంటే వక్రీకరిస్తున్నాడు కాబట్టి 12 రాశుల వారికి కూడా శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో తొలి ఏకాదశి సందర్భంగా జూలై 25వ తేదీన రాత్రి 9 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు తీరి కోరికలు నెరవేరడం కోసం ఈ సంబంధించినటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక 21వ తారీఖు రోజున కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. 22, 23 తేదీల్లో మాత్రం అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత ఉండదు. నిద్ర సరిగ్గా పట్టకుండా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. 24, 25, 26 తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకోవడము, అలాగే పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా జీవించడము, ఖర్చుకు తగ్గ ఆదాయం కూడా లభించి సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. 27, 28 తేదీలు మాత్రము కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పనికిరావు. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. మనస్సు ఏమాత్రం కూడా ప్రశాంతత ఉండదు. ఇబ్బందికర పరిస్థితిలో డబ్బు గురించే ఎక్కువగా ఆలోచన చేస్తారు ఈ 2 రోజుల పాటు అని చెప్పవచ్చు. అలాగే 29, 30, 31 ఈ తేదీలలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, ఉద్యోగంలో ఇక సంబంధించిన అప్రిసియేషన్స్ అనేటువంటి జరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో బాగుంటుంది. ప్రభుత్వ సహాయ సహకారాలు బాగుంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లోన్స్ కానీ, ఏదైనా కానీ పర్మిషన్స్ కానీ అన్నీ కూడా శాంక్షన్ అయ్యి సంతోషకరంగా ఉంటారు. అలాగే ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభించడం, ఆనందంగా జీవిస్తారు. సోదర సోదరిమణుల సహాయ సహకారాలతో అందరితో సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఏం పరిహారాలు పాటించాలి గురుగారు మరి వృశ్చిక రాశి వారు? ప్రధానంగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం చేసుకోవాలి. ముఖ్యంగా శనివారం వచ్చినప్పుడైనా చేసుకోవాలి. ఎందుకంటే శని వక్రీకరించాడు కాబట్టి డిసెంబర్ వరకు ఈ పరిహారం చేసుకుంటే చాలా మేలు కలుగుతుంది. అలాగే ప్రధానంగా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే సరిపోతుందమ్మా. ఈ విధంగా సమస్యల పరిష్కారం కోసం ఈ పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అవకాశం ఉంటే ఇంకా దైవానుగ్రహం ఇంకా కావాలనుకున్నప్పుడు ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో అనగా ప్రత్యంగిర, వారాహి, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి ఇటువంటి శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరపబడతాయి. రాత్రి 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, గురుగారు చెప్పినట్టుగా వృశ్చిక రాశి వారు పరిహారాన్ని పాటించండి. అదే విధంగా జూలై 25న తొలి ఏకాదశి నాడు వారాహి అమ్మవారి హోమంలో పూజలో మీరు కూడా గోత్రనామాదులు నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. నమస్కారం.